జనతా పార్టీ పశ్చిమ బెంగాల్, అస్సాం మరియు పుదుచ్చేరి రాష్ట్రాల్లో సాధించిన చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకొని ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ యుఎస్ఏ ఆధ్వర్యంలో న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగరంలో ఉన్న రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో ఘన విజయోత్సవ సభ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ట్రై స్టేట్ ప్రాంతం నుండి 600 మందికి పైగా భారతీయ అమెరికన్లు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ తొలిసారి సాధించిన చారిత్రాత్మక విజయంతో పాటు అస్సాంలో వరుసగా మూడోసారి మరియు పుదుచ్చేరిలో రెండోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటం పట్ల సభలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. భారత పార్లమెంట్ సభ్యులు శ్రీ మయాంక్ నాయక్ గారు జూమ్ ద్వారా సభను ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీ యుఎస్ఏ అధ్యక్షులు డాక్టర్ అడపా ప్రసాద్ గారు మాట్లాడుతూ భారత భద్రత మరియు సమగ్రత దృష్ట్యా బెంగాల్ మరియు అస్సాం విజయాలు ఎంతో కీలకం అని అన్నారు. ఈరోజు ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఆర్గనైజేషన్ విక్టరీ సెలబ్రేషన్ ఏదైతే ఉందో స్టూపెండస్ విక్టరీ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ రిసౌండింగ్ విక్టరీస్ ఇన్ అస్సాం అండ్ పుదుచ్చేరి. అయితే దిస్ ఈస్ లైక్ ఈ విక్టరీ ఏదైతే ఉన్నదో ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ, ఎస్పెషలీ ఫర్ ఇండియన్ డయాస్పరా. ఎందుకంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఏదైతే వైలెన్స్ జరుగుతున్నదో అదేవిధంగా ఈ డెమోగ్రాఫిక్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ మన అస్సాంలో ఈ రెండిట్లలో బీజేపీ రావడంతో ఒక నేషనల్ సెక్యూరిటీకి కానీ టు కర్బ్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ చేయడానికి కానీ వీలవుతుంది. ఎందుకంటే ఈ రెండు బార్డర్ స్టేట్లు అస్సాం మరియు వెస్ట్ బెంగాల్ బీజేపీ రూల్ చేస్తుంది కాబట్టి మనకి ఈ నేషనల్ సెక్యూరిటీ వైజ్ ఇది చాలా యూస్ఫుల్ ఉంటుందని మన డయాస్పరా భావిస్తున్నారు. అయితే ఈ విక్టరీ ఏదైతే ఉన్నదో ఇట్స్ అ వెరీ స్వీట్ విక్టరీ. ఎందుకంటే మన దేశం మొత్తంలో ఇప్పుడు ఈస్ట్ నుంచి వెస్ట్, నార్త్ నుంచి సౌత్ అన్ని ప్రాంతాలలో ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద పాపులేషన్ లివ్ అండర్ ఎన్డీఏ రూల్. సో 22 స్టేట్స్ అవుట్ ఆఫ్ 36 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అండర్ ఎన్డీఏ రూల్ కాబట్టి ఇట్స్ మన ఇండియన్ డయాస్పరా ఏమంటారంటే ఈ 70% నుంచి 100% కూడా కావచ్చు నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో అని చెప్పి ఆశిస్తున్నారు. నమస్కారం అండి, నా పేరు విలాస్ రెడ్డి జంబులా. నేను అమెరికాలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ తెలంగాణ చాప్టర్ కన్వీనర్, ప్రెసిడెంట్. మాకు ఇక్కడ నేషనల్ ప్రెసిడెంట్ అడప ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరియు పాస్ట్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి అనుగుల అండ్ ఆల్ న్యూజెర్సీ చాప్టర్ ఆధ్వర్యంలో మేము ఈరోజు బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి విక్టరీ సెలబ్రేషన్స్ ఇక్కడ జరుపుకున్నాము రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ న్యూజెర్సీలో. ఇక్కడికి వర్కింగ్ డే అయినప్పటికీ కూడా సుమారు 700 మంది వచ్చి ఈ ఈవెంట్కు హాజరయ్యి బెంగాల్లో విక్టరీ అంటే అది వాళ్ళ ఇంట్లో విక్టరీ లాగా తీసుకున్నారు. అది ఎంత అదంటే వర్కింగ్ డే రోజు ఇంతమంది అంటే 100 మంది రావడం కూడా గగనం అనుకుంటే ఈరోజు సుమారు 700 మందికి పైబడి రావడం అంటే ఇట్స్ ఎ గ్రేట్. వాళ్ళ మనసుల్లో బెంగాల్లో బీజేపీ రావడం కంటే మమతా బెనర్జీ ఓడిపోవడం చాలామంది హ్యాపీగా ఉన్నారు. ఇదే విక్టరీ పరంపర. ఎందుకంటే బార్డర్ సెక్యూరిటీ కానీ ఇవన్నీ సెక్యూరిటీ దృష్ట్యా హిందుత్వం ఇంకా అభివృద్ధిలోకి రావాలి అన్నా కూడా బెంగాల్లో బీజేపీ రావడం చాలా అది కంగ్రాచులేషన్స్ టు శివేంద్ర అధికారి అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్, ఎస్పెషల్లీ నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, నిమితా గారికి, నిబేత ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా చాలామంది బెంగాల్కి వెళ్ళి వర్క్ చేశారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక నెక్స్ట్ పంజాబ్, ఆ తర్వాత తెలంగాణలో బీజేపీ రావాలన్నది మా ధ్యేయం. ఆ విధంగా అమెరికాలో ఉన్నటువంటి వాలంటీర్స్ అందరూ కూడా ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ తరఫున తెలంగాణ బీజేపీకి పనిచేస్తున్నాము. ఆ తెలంగాణలో బీజేపీ వచ్చేదాకా మేము నిద్రపోమని తెలియపరుస్తున్నాం. భారత్ మాతాకి జై, జై హింద్. అందరికీ నమస్కారం. నేను న్యూయార్క్ నుంచి వచ్చాను. ఎందుకోసం అంటే ఈరోజు మన న్యూజెర్సీలో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎందుకోసమో తెలుసా? మన భారతదేశంలో బీజేపీ అత్యున్నత విజయం సాధించినందుకు మన న్యూజెర్సీ, న్యూయార్క్ జనమంతా వచ్చి ఇక్కడ సంబరాలు, సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. ఇందులో భాగంగా విచ్చేసిన మీరందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బీజేపీ, జై బీజేపీ. నా పేరు ఓంప్రకాష్ నక్కానండి. మేమందరం ఓవర్సీస్ బీజేపీ నుంచి ఇక్కడ రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో అందరం కలిపి ఆల్మోస్ట్ 500+ ఆర్ఎస్ఎస్, ఓవర్సీస్ బీజేపీ,
మన ఇండియన్స్ ట్రూ నేషనలిస్ట్ ఇండియన్స్ అందరూ ఇక్కడ సమావేశమయ్యారు. దీని సందర్భం ఏంటంటే వెస్ట్ బెంగాల్లో బీజేపీ యొక్క అద్భుతమైన విజయము సాధించడం చాలా అసలు ఎంత ఆనందంగా ఉందంటే మాకు మేము ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందో మేము పుట్టలేదు అప్పుడు. ఈరోజు చూస్తే మాకు బెంగాల్లో హోమ్ ఆఫ్ ది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అండ్ యూ మైట్ హ్యావ్ సీన్ హౌ ద బెంగాల్ డివిజన్ డ్యూరింగ్ ది బెంగాల్ డివిజన్ హౌ మెనీ హిందూస్ ఆర్ కిల్డ్ అండ్ అవర్ ల్యాండ్ ఈస్ గివెన్ టు ద పాకిస్తాన్ without any consideration, without national security. Finally, we got the victory. You know, it is a sweet victory for the BJP. You know, it is not about as B.L. Santosh, BJP Vice President said, it's not about the political battle. It is ideological battle for Indians, especially. It's not just BJP. It is ideological battle for Indians who believe in Bharat and who believe in the Sanatan Dharma. And I want to thank all the Bengali people for coming forward, fearlessly voting, electing the BJP government, and you will see the huge development. Janagana Mana and Bengal contribution to our nationalist movement of India is enormous. Janagana Mana, Vande Mataram, Bankim Chandra Chatterjee, Nobel Prize, everything, economists, lot of smart people are produced by Bengal, but unfortunately, communist government and later this terrorist government destroyed the brand of Bengal. Now we are going to bring back Bengal to its roots, and BJP will deliver the best of the best to the Bengali people, and India also. Bengal also should contribute to the 10% of GDP to growth. That's why we achieve the Vikasit Bharat. And thank you for India. Thank you for all the state for electing the BJP. Thank you. I am Satya Nimana here. I am working for GHHF, Save Temples and VHPA and OFBJP. My point is that this elections has really proven our worth, and BJP has done excellent job. I'm only hoping that BJP is going to do a clean sweep in the entire India. Next is going to be like other states. We are still lagging behind, and West Bengal is a major achievement that we have achieved now, and this is on a very good track. And not only the India is doing very well, now the Hindutva is also taking a very good foundation stones in India, and I'm hoping that Tamil Nadu and Andhra Pradesh and Telangana, they are going to be our next targets to make a big hit on BJP side. Thank you very much. जय श्री राम. हम हनुमान मंदिर पिस्काटबे न्यू जर्सी से बात कर रहे हैं. मेरा नाम रवि बुदनूरू है. हमारा मंदिर के तरफ से OF BJP को बहुत बहुत शुभकामनाएं, बधाई देते हैं. They are the one who organized this beautiful evening today. Tuesday is a weekday, फिर भी है ना, more than 800 people came. The hall was completely filled out, and this is because OABGP has doing a tremendous awareness in the Indian community here. So I have to thank from my bottom of the heart. Also, we have to congratulate हमारा भारतीय वासियों को for this अद्भुत विजय जो वेस्ट बंगाल में 15 साल से जो अराजकता, तो ईविल राज्य था, उसको हटा के राम राज्य बना दिया बीजेपी ने. हमारा आदरणीय माननीय मोदी प्राइम मिनिस्टर मोदी जी के वजह से और अमित शाह के वजह से हमको इतना बहुमत मिला, और इतना भगवान का खूब ब्लेसिंग से हमारा सनातन धर्म के लिए एक तो बहुत बड़ा विजय है. तो वी ब्लेसिंग्स फ्रॉम आवर हनुमान मंदिर की तरफ से भारतवासियों को और माननीय प्रधानमंत्री जी को और अमित शाह जी को सबको प्रणाम करते हुए हम वी विल कंग्रेचुलेट, वी विल बधाई हो. और वंस अगेन थैंक यू वेरी मच फॉर दिस अपॉर्चुनिटी. Dr. Om Sharma, I am president of Hanuman Mandir as well as president of Isha Vedic Foundation. And first of all, I would like to thank the overseas friends of BJP here in the New Jersey. And also, I want to congratulate our Pradhan Mantri ji, BJP party and Bharat for winning this very critical, important election in West Bengal. So we are celebrating today here in New Jersey on May 12th, 2026. And I would like to say that we in New Jersey particularly trying to propagate and spread Sanatan Dharma
We want all Hindus to come together, and our goal is to educate our new generation, young generation, on Sanatan Dharma, so they know the reality what is Sanatan Dharma, rather than getting confused with lot of narratives spread either in media or wrongly spread to our young generation. So that is what we are trying to do through Hanuman Mandir in Piscataway, New Jersey, and Isha Vedic Foundation also here in New Jersey. That is our goal, and we are here to support any kind of our Hindu cause, Hindu purpose, whether it is to spread the message, whether it is to spread the real knowledge of Sanatan Dharma, and not to be going in the sort of wrong or like modified narratives which hurts our Sanatan Dharma. Because important thing is to keep all Hindus together. And I have heard these days in India there is a strategy to split Hindus or divide them because of whether caste or region or language. We would like to really convey that message to our all Bharatiya people in New Jersey and USA, as well as our young generation. Thank you so much.